చాలా బాధాకరం, దుఃఖకరం. రేవంత్ రెడ్డి గారి యొక్క దుశ్చర్యలు, కులాహంకారంతో అమాయకులైనటువంటి మా మాదిగలని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు, అణగదొక్కాడు. తరతరాలుగా మాదిగలు అన్ని వర్గాలతో సమానంగా ఎదగలేకపోతున్నారు. దానికి కారణం మా అమాయకత్వం, దానికి కారణం మేము ఎదిరి తిరగకపోవటం, దానికి కారణం మేము నమ్మకంగా ఉండటం. మా నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి పరిస్థితులు చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా ఇది నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఎంత ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటాడు. ముఖ్యంగా 80 లక్షల మంది మాదిగలున్నా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా 4 ఇండ్లు లేని వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చి మమ్మల్ని అగౌరవపరిచి అవమానపరచడం అనేటువంటిది ఏ ధైర్యంతో మరి రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఎవరిచ్చారని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ మమ్మల్ని ఏడిపిస్తున్నావు, నా జాతి మొత్తాన్ని ఏడిపిస్తున్నావు. ఇది ఉత్తగా పోదు. మేము అమాయకులం కాదు, కానీ నమ్మకస్తులం. మమ్మల్ని రకరకాలుగా అనేక ఏళ్ల తరబడిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఓర్చుకొని బతుకుతున్నా. అయితే మా అమాయకత్వాన్ని మరి చూసి వాళ్ళ నువ్వు ఎవరులే, ఎవరు నుండి ఏం చేస్తారులే, ఎవరు అడుగుతారులే, అడిగేవాడు ఎవడు లేడనుకున్నావు. కానీ ఒక్క మాట ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే గొంతుతోనే నేను మొట్టమొదట రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పాను. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను. నా ప్రజలకు పిలిపించాను. ముఖ్యంగా గతంలో ఉన్న పార్టీ ప్రభుత్వం సరిగా పనిచేయటం లేదని నీ కోసం నా జాతి మొత్తం ఓట్లేసి నిన్ను గెలిపించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణం మాదిగలంతా ఓట్లేయటం వల్లనే అధికారంలోకి నువ్వు వచ్చావు. ఇలా వాస్తవంగా నేను రోజు అన్నం తింటలేను, నిద్రపోతలేను. ఎప్పుడైనా నా చావు జరగవచ్చు. అది రేవంత్ రెడ్డి గారికే ఆ పుణ్యం దక్కుతుందని కూడా ఈ సందర్భంగానే తెలియదు. నాకేమైనా రేవంత్ రెడ్డి గారే బాధ్యుడని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఎందుకు కడుపు మండుతుందండి? నా కడుపు ఇంతగా మండటానికి కారణం ఏంటి? ఎన్నడైనా ఎవరి దగ్గరికన్నా వచ్చి 10 రూపాయల కోసం నేను అడిగానా? ఎక్కడైనా పైరవి చేశానా? నా జీవితంలో ఒకరి దగ్గర పోయి ఇది కావాలని నేను అడిగానా? ఆశపడకుండా బతుకుమన్నాడు ఎన్టీ రామారావు గారు నాకు. నేను మళ్ళోసారి చెప్తున్నా, ఆయన నా ముహూర్తం కూడా ఆయనే రాసి, హాల్ కూడా ఆయనే బుక్ చేసి, పెళ్లి కూడా ఆయనే చేసి, నాకు మ్యారేజ్ డిన్నర్ ఇచ్చిన ఆ మహనీయుడు ఇచ్చినటువంటి ఆలోచనని అందిపుచ్చుకొని ఇప్పటిదాకా బతుకుతున్నా నేను. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. నీతిమంతుడు నీ పక్కన ఒక్కడుంటే నువ్వు ఇలా బతికేవాడివే కదా. ఇవాళ మాది వాళ్ళు ఓట్లేస్తే 12 కాదు, 14 కాదు, 17 సీట్లు వచ్చాయి రేవంత్ రెడ్డికి. మా మాది వాళ్ళు అండ ఉంటే ఇలా 17 సీట్లను పువ్వులో పెట్టి గెలిపించేవాళ్ళం కదా. మోత్కుపల్లి నరసింహులు గారు కనుక పక్కన నిలబడితే 100% 17 వచ్చేది. వీళ్ళు ఇవాళ పట్టుమని ఏ 2-3 సీట్లకో నువ్వు పరిమితమవుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. కారణం ఎందుకు ఇలా ఓట్లేసుకుంటున్నావు? ఎందుకు అది ఏంది ఆగస్టు వరకు ఇస్తానని చెప్తున్నావు? ఏది మన రుణమాఫీ అంత తొందర పలికితే ఎన్నికల ఓట్ల కోసం కాదా? ఏ రకంగా ఏది చేసినా ఓట్ల కోసమే కదా నువ్వు చేసే ప్రయత్నం. నీ అహంకారంతో గెలవాలనుకుంటున్నావు, మా జాతులందరినీ నాశనం చేయాలనుకుంటున్నావు. ఇది నడవనీయమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నడవనీయం. నేను కాంగ్రెస్లోనే ఉంటా, నేను కాంగ్రెస్లోనే ఉండాలనుకుంటున్నా.
ఇది కూడా గమనించాలని కూడా ఈ సందర్భంలో చాలామంది ఇటు పోతుంటా అటు నా ఎటు పోతలేనండి, నేను ఎటు పోతలేను, నేను కాంగ్రెస్లోనే ఉండాలనుకుంటున్నా. ఎవరు మంచి చేస్తే ఆ మంచిని మేము తప్పకుండా చెప్తాం. ప్రతిపక్ష పార్టీలుగా అసెంబ్లీ జరిగేటప్పుడు ఏదైనా మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తాం. అట్లనే ఇవాళ మోత్కుపల్లి నరసింహులు గారు 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తిగా నా జాతి పట్ల నిలబడి మా అమాయకత్వంతో మీరు మమ్మల్ని దోపిడీ చేస్తారు కదా, ఇక ముందు దోపిడీ కాకుండా చూసే బాధ్యత నాది. నేను కాపలాదారుణ్ణి, నా జాతికి నేను కాపలాదారుణ్ణి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నా ఒక్క మాదిగలకే కాదు, బడుగు బలైన వర్గాలకు కూడా అండగా ఉంటానో లేదో ఒకసారి ఆలేరులో మీరు తెలుసుకోండి. ప్రతి ఇంట్లో బిడ్డను నేను, ప్రతి కులంలో కూడా నేను వాళ్ళ బిడ్డగా బతికినాను. తెలుసరా గడ్డి కోస్తారా పార్లమెంట్లో? వాళ్ళకి ఏం తెలుసు? డబ్బులు సంపాదించడం, వ్యవస్థను కొల్లగొట్టడం తప్ప అంతకంటే ఏం తెలుసు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీకేం తెలుసో వాళ్ళకు కూడా అదే తెలుసు. పార్లమెంటుకు పోయి వీళ్ళు ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. కడుపు మంట ఉన్నవాడు, బాధ ఉన్నవాడు, హైయెస్ట్ బాడీ పార్లమెంట్, కాన్స్టిట్యూషనల్ బాడీ పార్లమెంట్లోనే దేశం యొక్క విధానాన్ని నిర్ణయించేటువంటి, పాలసీలు నిర్ణయించేటువంటి ఒక వ్యవస్థ అది. అక్కడ మమ్మల్ని పోకుండా చేసి కేవలం మీ కులస్తుల కోసమే పార్లమెంట్ ఉన్నట్టుగా నువ్వు అక్కడ పంపించిన విధానం ఎవరన్నా నష్టరాన్ని అడుగుతా ఉన్నా. నేను సర్వసభ్య సమాజాన్ని కోరుతా ఉన్నా. పోనీ 6 ఏళ్లలో కూడా పేదరెడ్డికి ఇచ్చినవా? పార్టీకి పనిచేసిన వాడికి ఇచ్చినవా? పనిచేసే రెడ్డికి ఇస్తే కూడా ఓకే పర్వాలేదు అనుకోవచ్చు. ఒక్కోసారి బాగా డబ్బుండి 100,000 కోట్ల రూపాయల వరకు అమ్ముకుంటావా టికెట్లు? నువ్వు దుకాణం ఓపెన్ చేసినావు, దుకాణంలో ఎవడు హైయెస్ట్ ప్రైజ్ ఇస్తే వాడు టికెట్ ఇస్తున్నావు. ఇది ఎంతవరకు సమస్య? ఈ సందర్భంగానే నీకు సిగ్గు శరం లేదు. నీవు ఉంటే ఈ రకమైనటువంటి రాజకీయం చేయలేవు. మేము మాదిగోళ్ళకి ఇది ఇచ్చినాం, మేము అది ఏమి ఇచ్చినామే? మాకు మేము ఉండాల్సిన స్థాయికి హైయెస్ట్ బాడీకి మమ్మల్ని పోకుండా అటెండర్ పోస్ట్ ఇచ్చి మేము ఇస్తామని చెప్తావాను. అటెండర్ పోస్ట్కి కలెక్టర్ తేడా లేదా? ఇవాళ ప్రజల్ని ఏదో విధంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు, నమ్మించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నావు. బిడ్డ, ఈ ఎన్నికల్లో నీ పతనం అనేటువంటి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. నా మాదిగ బిడ్డలందరికీ దుఃఖంతో, ఆవేదనతో నేను తెలియజేస్తా ఉన్నా. 70 సంవత్సరాలు వచ్చినాయి, మనకు దిక్కులేని పరిస్థితి వస్తూ ఉన్నది. గమనించండి. ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నా మీరు అర్థం చేసుకోండి. రాజకీయ స్వలాభం నాకు అవసరం లేదు, నాకు టికెటే అవసరం లేదు. కానీ నా జాతి బాగు కోసమే రాబోయే కాలం అంతా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నా జాతిని ఐకమత్యం చేయడానికి 80 లక్షల మంది మాదిగలు ఎక్కడ ఓటేస్తే అక్కడనే ప్రభుత్వం వస్తుంది. నిన్న కాంగ్రెస్ ఓటేశారు, కాంగ్రెస్ వచ్చింది. రేపు ఇంకొక పార్టీని సెలెక్ట్ చేసుకొని ఏ పార్టీ అయితే మాదిగల కోసం నిలబడుతుందని చెప్తుందో రాబోయే కాలంలో వాళ్ళకే బతుకుదెరువు తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మనం అమాయకులుగా ఉంటే నా మాదిగ బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా బీసీ బిడ్డలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. 94 కులాల బీసీ బిడ్డలు కూడా మీరు ఆలోచించండి. మొత్తం రెడ్డి కులస్తులకే ఆయన నాయకుడు తప్ప పేదవాళ్ళ కోసం కాదు, తన కులం కోసమే తన నాయకుడు తప్ప మన కోసం కాదు అనేది ఆయన చర్యల వల్ల కనపడతా ఉంది. మీరు ఆలోచించండి. పార్లమెంట్ టికెట్ చూడండి, అసెంబ్లీ టికెట్ చూడండి, ఆయన నడవడిక చూడండి. ఏదో మాటలు చెప్తా ఉన్నావు, నేను ఏబిసిడీలకు అనుకూలం, ఏదో రిజర్వేషన్లు పోతే ఎవరో రిజర్వేషన్ తీసేసేది. రిజర్వేషన్ తీసేయడం కాదు కదా, దాన్ని ముట్టుకుంటందుకు కూడా ఎవరికి అర్హత లేదు. కానీ ఇవాళ తెలంగాణలో నీ రాజ్యాంగాన్ని నువ్వు నడుపుతా ఉన్నావు. నీ రాజ్యాంగంలో మాదిగలు లేరు, మాదిగలు బహిష్కరించిన వారి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నువ్వు మమ్మల్ని బహిష్కరించడం కాదు బిడ్డ, నిన్ను రాజకీయంగా బహిష్కరిస్తారు మాదిగోళ్ళని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా. మాదిగ బిడ్డలంటే ఎదురు తిరిగితే ఊరుకునే బిడ్డలు కాదు. ఇవాళ తెలంగాణ పల్లెల్లో మాదిగలంతా లేచి నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు, నీకు బుద్ధి చెప్పబోతున్నారు 2 రోజులని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నేను ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే నా ఆరోగ్యం బాగలేదు. నేను ఊరు తిరుగుదామనుకున్నా, కానీ నాకు బీపీ ఫ్లక్చువేషన్ ఉండటం వల్ల, లో బీపీ కూడా రావటం వల్ల డాక్టర్లు సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఎండలు తిరిగితే కష్టమని చెప్పారు. నీ దయ వల్ల నాకు వచ్చింది ఇలా బీపీ, నీ దయ వల్ల మా జాతికి వచ్చింది 50 ఏళ్ళ పూడ్చుకోలేని నష్టం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా జాతిని వెనుకకి నెట్టే అర్హత నీకు లేదు. అసలు నువ్వెవరు?
రిజర్వేషన్ల నుంచే మాదిగలను ఓటు హక్కు లేకుండా తీసేసే అర్హత నీకు ఎవరిచ్చాడు? రిజర్వేషన్లు తీసే హక్కు నీకు ఎవరిచ్చారు? మాదిగలను కాదని. ఎవరి బట్టి విక్రమార్కకి ఇద్దరు కుటుంబంలో ఇద్దరికి ఇస్తారా? ఆయన కుటుంబంలో ఆయన డిప్యూటీ సీఎం ఒక్కసారి అయినా మాదిగలకు అన్యాయం జరిగేని చెప్పలేడా? సామాజిక న్యాయాన్ని అందరం కోరుకోవాలి కదా. మనము దళితులమైతే అందరి న్యాయం కోసం చూడాలి కదా. ఏ రకంగా న్యాయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరా శ్రీహరి? ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఆయన? ఆయన కులమేందో తెలియదు. ఆయన కులాన్ని నిరూపించుకోవాలని చెప్పినోడు రేవంత్ రెడ్డి గారు. మాదిగొల్ల కాడి బుక్క తింటుండు శ్రీహరి అని చెప్పారు. ఇవాళ ఆయన్నే కౌగలించుకొని నీ అంత మొగోలు లేడని చెప్తున్నాడు. అంటే నీ బుద్ధి ఎలాంటిదో ఇవాళ అర్థమవుతా ఉన్నది. నీ గుణం ఎలాంటిదో నీకు అర్థమవుతా ఉన్నది. నీ గుణం ఏంటంటే ముఖ్యంగా వ్యవస్థను చెడగొట్టే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు తప్ప మరొకటి కాదు. వ్యవస్థను సరిదిద్దడానికి ప్రజలు కోరుకున్న నేను గవర్నమెంట్ తెచ్చినే తప్ప చెడగొట్టడానికి కాదు. ఎవరికి ధైర్యం లేదు. ఇవాళ మనం అనుకుందాం. ఏ మాట కామంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా కేసీఆర్ గారు 2 సీట్లు ఇచ్చారు. కేసీఆర్ గారు 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. నువ్వు 1 సీట్ ఇవ్వలేదు. అదే బీజేపీ 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. అదనంగా ఇలా కంటోన్మెంట్ కూడా ఇచ్చారు. అంతేకాదు ఇలా బీజేపీ ముందటికి వచ్చి ప్రైమ్ మినిస్టర్ స్వయంగా ఏబీసీలకు మేము కట్టుబడి ఉన్నామని ఇప్పటికి 3 సార్లు ఈ తెలంగాణకు వచ్చి చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మమ్మల్ని ఆదుకునే వాళ్ళు కావాలన్నాయా? నీలాంటి రోడ్డు మీద తిరిగేటువంటి వెదలకు పదవులు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మేము గమనిస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీకు అర్హత లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చునే అర్హత లేదు. నీ ఒక్క మాట మీద నిలబడే మనిషివి కాదు. ఒర్రె మాటలు నేర్చుకొని ఒర్రె మాటలు మాట్లాడే కూడా అంటే ఏ కాలంలో ఉన్నాం మనం? ఇవాళ ప్రతి ఊర్లో కూడా మాదిగలు చదువుకొని మరి ముఖ్యంగా ఇవాళ వ్యవస్థ బాగు కోసం పనిచేస్తున్నారు. ఈ పరిస్థితులలో ఈ రకమైన దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకొని 80 లక్షల మంది మాదిగలను అవమానపరిచినవు. 80 లక్షల మంది మాదిగలను రాజకీయంగా ఎదగకుండా మమ్మల్ని బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసమని రేవంత్ రెడ్డి గారిని సందర్భంగానే అడుగుతా ఉన్నా. ఇవాళ మేమంతా సంతోషపడ్డాం. మేమంతా కూడా ఏదో అదనంగా కేసీఆర్ కంటే కూడా అదనంగా ఏదో పొందుతామనుకున్నాం. కానీ నువ్వు చేసిన దుశ్చర్య వల్ల ఇవాళ ఎవరికి లాభం జరగకపోగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకే ఇవాళ ఒక చీడ పురుగులా తయారయ్యావని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయ్యా బిడ్డ రేవంత్ రెడ్డి గారు, రాజ్యం ఎల్లకాలం మీదే ఉండదు. ఇవాళ నువ్వు రెడ్డి రాజ్యాన్ని ఇక్కడ నిర్ణయం చేద్దామనుకున్నావు. రెడ్డిజాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. అందుకే రెడ్లందరికీ కూడా నువ్వు పార్లమెంట్ టికెట్లు ఇచ్చావు. అంతేకాదు 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలకు 1 సీటు ఇవ్వకుండా ఇవాళ కేవలం కొద్ది మంది ఉన్నటువంటి వాళ్లకు టికెట్ ఇచ్చి మమ్మల్ని అవమానపరచడమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి ఏపీ నువ్వు ముఖ్యంగా మాదిగల వ్యతిరేకివి, నువ్వు బలహీన వర్గాల వ్యతిరేకివి. ఒక ఇంట్లో 2 టికెట్లు ఇస్తావా? ఒక ఇంట్లో 3 టికెట్లు ఇస్తావా? 3 టికెట్లు ఒక కుటుంబంలో ఇస్తే 80 లక్షల మంది మాదిగలకు 1 సీటు ఇయ్యలేవా? ఎందుకు నీకు మనస్సాక్షి లేకుండా పోయిందని సందర్భంగానే అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ రకంగా అవమానపరిచిన జాతిని అవమానపరుస్తున్నావని సందర్భంగానే అడుగుతా ఉన్నా. ఇది తప్పు కాదా? నువ్వు తల వంచి ఇప్పటికైనా ముక్కు నాలకు రాయవలసిన అవసరం ఉందా లేదా? నువ్వు ఆలోచన చేయమనే సందర్భంగానే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎవరి కోసమే ఉపన్యాసాలు ఎవరికి కావాలి? ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడంటే ఏదో కొంత నీవు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మద్దతు పలకొచ్చు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చినాక నీ చర్యలు సామాజికంగా అందరికీ న్యాయం జరిగేటట్టు ఉండాలి. సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ నిర్ణయించినటువంటి నిర్ణయ ఆశయాల ప్రకారంగా ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ నీ వల్ల ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా భ్రష్టు పట్టిపోయే కాలం వచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నీకు మీద నమ్మకంతో ఒక ముఖ్యమంత్రి పదవి ఇస్తే నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తున్నావు. అంతేకాదు వాళ్ళ పేరు చెడగొట్టి కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తున్నామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అయ్యే జాగిర్ కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఆయన సొంతం కాదు. ఇవాళ ఆ పార్టీని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితులు ఉన్నవంటే ఏ పరిస్థితుల్లో కూడా క్షమించరాని నేరమని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
నువ్వు ముఖ్యంగా ఈనాడు దళిత వర్గాల్లో ముఖ్యంగా మేజర్ కులమైన